ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఎప్పుడు ఒకటే చికెన్ తింటే ఎలాగండి? అప్పుడప్పుడు ఇలా అరుదుగా దొరికే న్యాచురల్ ఫుడ్స్ కూడా తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. ఇవి వచ్చేసి అందరికీ తెలిసిందే కదా, పుట్టగొడుగులండి. అదే న్యాచురల్ మష్రూమ్స్. మనం బయట ఆర్టిఫిషియల్గా కొనుక్కొని తింటాం కదా, అది వేరు, ఇవి వేరు. ఇవి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిదండి. సో అందుకే ఇయర్లీ వన్స్ వచ్చినప్పుడు ఎలా అయినా కొంచెం కాస్ట్ ఉన్నా సరే తీసుకొని తినమని అయితే సజెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా తినండి. ఇవైతే మేము కొన్నవైతే కాదు, మా పొలంలో మా మామయ్య గారికి దొరికాయి. ఒక పొట్టులో వచ్చాయంట. అవి తీసుకొని మాకు ఇచ్చారు. సో దాని క్లీనింగ్ సెక్షన్ అయితే నాకు రాదు, అయినా కూడా నేర్చుకొని పక్కన ఉన్న ఒక మామగారిని అడిగి మరీ క్లీన్ చేసుకుంటున్నా. ఈ పుట్టగొడుగులు అలా గొడుగులా అయిపోయినవి అయితే కర్రీకి పనికిరావండి, అవి పక్కన పెట్టేసుకోవాలి. నేను వాష్ చేస్తున్న అలా గుండ్రంగా ఉన్న పుట్టగొడుగులు అయితేనే కర్రీకి టేస్ట్ ఇస్తాయి. సో వాటిలన్నిటినీ ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకొని చాలా నీట్గా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ మట్టి ఇసుక లేకుండా అయితే ఒక 5 టైమ్స్ మామూలుగా ఉన్న వాటర్తో అయితే క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ సెక్షన్ కూడా ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి తెలియదు కదా ఎలా వండుకోవాలి, ఎలాగా ఇవి క్లీన్ చేసుకోవాలి. తిండాకైతే తినేయచ్చు చక్కగా, కాకపోతే దాని వెనకున్న ఈ కష్టం కూడా కొంచెం తెలిస్తే బాగుంటుందని అనిపించి మొత్తం అంతా వీడియో షూట్ చేసుకున్నా. అది కూడా మా రిక్కీగాడు అల్లరి, మీకు తెలుసు కదా, వాడు అస్సలు అంత అల్లరి చేస్తున్నాడు ఈ టైంలో అని పక్కన పెట్టి ఇంకా ఇదైతే నేను పని పెట్టుకున్నాను. సో ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకుంటా, పుట్టగొడుగులకున్న కాడలు అయితే మొత్తం అన్నీ కట్ చేసేసుకుంటా మొత్తం క్లీన్ చేసుకున్నానండి. అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇలా మొత్తం అంతా క్లీన్ చేసేసాక ఇంకా మీకు ఎక్కడన్నా డౌట్గా ఉంది, ఇంకా మట్టి ఉంది అని అనిపిస్తే కొంచెం మనం ఇంట్లో వాడుకునే కల్లుప్పు ఉంటుంది కదా, దాన్ని అయితే అందులో యాడ్ చేసుకొని 2 చేతులతో కొంచెం మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొంచెం తగిలినట్టుగా అలా పైకి కిందకి అంటూ ఉంటే అవైతే ఇంకా మట్టి ఇంకా లోపలికి ఎక్కడైనా ఇల్లు ఉంటే అదైతే బయటికి వచ్చేస్తుందండి. సో అలా మొత్తానికి క్లీనింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా నేను మొత్తం ఉప్పేసి కడిగేసినాక ఇంకా కొంచెం నాకు డౌట్గా ఇంకా అనిపించినప్పుడల్లా అలా ఒక్కొక్కటి తీసుకొని కొంచెం కొంచెంగా తీసుకున్నాను. సో ఉప్పేసి కడిగేసిన వాటిని మళ్ళీ వాటర్ వేసి తీసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకున్నాక ఇంకా ఇవేంటి ఈ షేప్లో ఉన్నాయి, అదేంటి ఆ షేప్లో ఉన్నాయి అని మన వంటకి ఎవరు వంక పెట్టకూడదన్న విషయం గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఒక చాక అయితే తీసేసుకొని దాన్ని మంచి షేప్లో వచ్చేలాగైతే కట్ చేసేసుకున్నాను. ఇంకా నాకెందుకో డౌట్ వచ్చేసింది, మళ్ళీ ఇంకెక్కడన్నా వేసుకుంటే ఏం చేయలేం కదా అని చెప్పేసి మళ్ళీ 1 మోర్ టైం వాష్ విత్ సాల్ట్ అండి. సో ఆ తర్వాత చూసారు కదా, ఇలాగ కొంచెం మంచి షేప్ వచ్చే వరకు ఇలా మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ చక్కగా క్లీన్ చేసేసుకున్నా. అలా కట్ చేసుకునేటప్పుడు ఎక్కడన్నా మనకి పుచ్చులా ఉన్న వాటిని అయితే తీసేసుకుంటే కర్రీ బాగుంటుంది. అలా పుచ్చులు అన్నీ ఏరేసుకొని చక్కగా వాష్ చేసేసుకొని ఇప్పుడు హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అలాగ ఉంచేసామంటే దానిలో ఉన్న మట్టి ఏదన్నా ఉంది అంటే చక్కగా అడిక్కి వెళ్ళిపోతుందండి. ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్గా ఉండి నాకు వైట్గా కావాలి మష్రూమ్స్ అనుకుంటే నేను చేస్తున్నట్టు పని కట్టుకొని మరి మీరు అలా ఒక్కొక్కటి చాకుతో చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా ఒకసారి హాట్ వాటర్తో వాష్ చేసుకున్నాక ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక్కసారి మొత్తం అంతా వేసేసి హాట్ వాటర్ ఒక 1/2 అవర్ అయితే అలా ఉంచేసేయండి. 1/2 అవర్ తర్వాత మన మష్రూమ్స్ అయితే నీట్గా అయ్యి రెడీ అయ్యాయి. సో ఇంకెందుకు లేట్, చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో, ఒక్క మట్టి కూడా లేదు. ఇంకా కర్రీ అయితే చేసేసుకుందాం. కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసేయండి. చక్కగా ఉడికించి పెట్టుకున్నాం పుట్టగొడుగులు, ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉల్లిపాయ పేస్ట్, టమాటో ప్యూరీ, అలాగే 4 పచ్చిమిర్చిని అడ్డంగా చీల్చుకొని పెట్టుకున్నాను. ఒక స్టవ్ అయితే ఆన్ చేసుకొని మూకులు లాంటిది పెట్టేసుకొని దాంట్లో కర్రీకి సరిపోయినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇది ఆయిల్ హీట్ ఎక్కినాక కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మంచిగా అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఇయర్లీ వన్సే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా తినండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం తీసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇందాక ఆనియన్ పచ్చిమిర్చి అని చెప్పాను కదా, సో జీలకర్ర పచ్చిమిర్చి అవి బాగా ఫ్రై అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి
తీసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. అది కూడా పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. నాన్ వెజ్కి మించిన టేస్ట్ అయితే వస్తుంది. సో తింటారు, ఖచ్చితంగా నచ్చుద్ది. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక మనం ముందుగానే మిక్స్ పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేయండి. ఇది కొంచెం మగ్గాక మనం ముందుగానే చక్కగా నీట్గా చేసుకున్న పుట్టగొడుగులను కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఈ పుట్టగొడుగులను ఆల్రెడీ మనం హాట్ వాటర్తో వాష్ చేసాము. అలాగే ఒక 2 పొంగులు వచ్చిన దాకా ఉడకబెట్టుకున్నాం కాబట్టి మ్యాక్సిమం ఇక్కడే ఉడికిపోయాయి. సో ఇంకా దీనికి ఉప్పు కారం అందిస్తే సరిపోతుంది, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇవి ఇలా మొత్తం అంతా మిక్స్ చేశాక దీని కర్రీకి సరిపోయినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక కొంచెంసేపు మూత పెట్టి మగ్గిచ్చేసాక ఇది కొంచెం మగ్గి ఉంటుంది కదండి, ఆ టైంలో మనం కూరకి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ఎక్స్ట్రాగా ఏమీ మసాలాలు యాడ్ చేయం కాబట్టి కొంచెం కారం అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకున్నాను. కారం అంతా యాడ్ చేసుకున్నాక కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి. మీకు ఇలా కావాలి అంటే ఇలాగే కొంచెం మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం మేము ఎక్కువ మంది జనం ఉన్నాము అనుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి మాకు కొంచెం కర్రీ ఎక్కువగా పడుతుంది కాబట్టి నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని అయితే మూత పెట్టి మగ్గిచ్చేసుకున్నాను. కర్రీ మొత్తం అయిపోయేటప్పటికి దాని కన్సిస్టెన్సీ అయితే సూపర్ ఉందండి. మనకి ఈ గ్రేవీ కర్రీ కన్నా ఇలా కొంచెం పులుసేసి మగ్గించుకున్న కర్రీ అయితే నాకు ఎందుకో నచ్చుతుంది. సో అలా అయితే నేను చేసుకున్నాను. కర్రీ స్ట్రక్చర్ చూసారా ఎలా బాగుంది. ఈ కన్సిస్టెన్సీ అయినా పర్లేదు, కాకపోతే ఇంకా కొంచెం చిక్కగా అయితే నాకు నచ్చుతుందని చెప్పేసి ఇంకొంచెంసేపు మగ్గించాను. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా కుక్ అయితే చేసుకోండి. ఎప్పుడో ఒకసారి వచ్చే వాటి గురించి మనం కాస్ట్ అయితే ఆలోచించుకోకూడదు. ఖచ్చితంగా మీకు నచ్చుద్దని అనుకున్నాను. ఇక్కడ వేడివేడి అన్నంతో మా మామయ్య గారు అయితే తినేశారు, ఇంకా మేమే తినాలి. సో వాళ్ళు తిన్నాక వీడియో క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని ఖచ్చితంగా చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మన ఛానల్ ఒకసారి దెబ్బతిని ఉంది. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.